మరి దావీదును చంపాలనే ప్రజలంతా అనుకున్నారు, రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్నారు. ఆ క్షణం తనకు తెలిసినప్పుడంట కొంచెం బలహీనంగా అయిపోయిందంట అండి. ఏమని, అయ్యో చంపేస్తారేమో, ఒక మనిషి కదండి తను కూడా బలహీన పడిపోయినప్పుడు ఆ బలహీన టైంలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నంట, దేవుని. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు కూడా మంచిగా లేవేమో, ఈరోజు నువ్వు ఎంతో బాధపడుతున్నావేమో, వేదన చెందుతా ఉన్నావేమో. ఆ వేదన, ఆ శ్రమలు, ఆ బలహీనత నుంచి దేవుడు నిన్నేం చేయబోతుండు, ధైర్యపరచబోతుండు. హల్లెలూయా. చూడండి, మరి ఎవరిని బట్టి, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. ఈరోజు దావీదు నీతో కూడా మాట్లాడుతున్నాను. దావీదుకు ఏమంటుంది, నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఈరోజు మీరు కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట అండి, దేవుని బట్టి. హల్లెలూయా. చూడండి, మరి ఎప్పుడైతే నువ్వు ఎంత బలమున్నా ఎంత ఉన్నా కూడా కొన్ని సమయంలో నువ్వు బలహీన పడిపోతావు. కాబట్టి మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దానివి అనుకుంటున్నావేమో. అవునేసే, నాకు బలము లేదు యేసుప్రభా, అన్నీ ఉన్నా నేను ఒంటరిగా నేను ఫీల్ అవుతున్నాను యేసుప్రభా. నిజంగా యేసయ్య, మరి ఎలా అయితే దావీదు వినయము కలిగి ఉన్నాడు, ఏ గర్వము తనలో లేదు యేసుప్రభా, ఎంతో తగ్గింపు, ఎంతో వినయము కలిగి ఉన్నాడు యేసుప్రభా. కాబట్టి నేను కూడా నీ పట్ల వినయము కలిగి ఉన్నాను యేసయ్య. నేను కూడా ఈరోజు తగ్గించుకొని ఉన్నాను యేసుప్రభా. కాబట్టి నిన్ను బట్టి నేను ధైర్యంగా జీవిస్తా. హల్లెలూయా. నిజంగా దేవుని బట్టి ఎవరైతే ధైర్యంగా ఉంటా అని అనుకుంటారో ఖచ్చితంగా దేవుడు ఏం చేయబోతుందండి, ఆయన ఒక ధైర్యం నీకు చూపించబోతుండే. హల్లెలూయా. మన బలహీనతల నుంచి కొట్టించే దేవుడు అండి, మన పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిని, నీ గతిని మార్చే దేవుడు. నువ్వు ఈరోజు రోగంలో ఉన్నావేమో, కొన్నిసార్లు బలహీనంగా అయిపోతావు. అరే నా 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 ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో, అసలు నాకు జవాబు వస్తుందో లేదో. హల్లెలూయా. చూడండి, నీ ప్రతి ఒక్క ప్రార్థన, నీ ప్రతి ఒక్క కన్నీరు ఆయన ఒక బుడ్డిలో దాచబడ్డదంట. హల్లెలూయా. మనం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. నీ వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నువ్వేం చేస్తావు అంటే కన్నీరు కారుస్తూ ఉంటావు. ఆ కన్నీరు ఎటు పోతుందంట తెలుసా, దేవుని ఒక బుడ్డిలో దాచబడుతుందంట. హల్లెలూయా. నిజంగా ఎంత ధన్యులు కదండి మనము. మన కన్నీరు కూడా వృధా కాకుండా దేవుడు ఆ కన్నీరు తీసుకొని తన ఒక బుడ్డిలో దాచబడుతుందంట. హల్లెలూయా. ఈరోజు నీ ప్రతి ప్రార్థన దేవుని ఒక సన్నిధికి వెళ్తుంది, నీ ప్రతి కన్నీరు దేవుని ఒక సన్నిధికి వెళ్తుంది. దావీదు వలె నువ్వు ఎలా అయితే ప్రార్థిస్తున్నావో ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు వినబోతుందండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నామో నా కన్నీళ్ళు వ్యర్థమైపోతుంది, నా ప్రార్థన వ్యర్థమైపోతుంది, నా పరిస్థితులు మారవేమో అనుకుంటున్నాను. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. చూడండి, మరి దావీదుకున్న మూడో లక్షణం ఏంటంటే, మరి ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిలబడ్డాడండి దావీదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అప్పులు వాళ్ళు ఎదురైతే ఏమవుతారు, బలహీన పడిపోతారు. లేకపోతే ఒక కష్టం వస్తే బలహీనంగా అయిపోతారు. లేకపోతే ఒక పరిస్థితి ఎదురైతే బలహీనంగా అయిపోతారు కదండి. హల్లెలూయా. లేకపోతే ఎవరైనా నిందిస్తే, హింసిస్తే, లేకపోతే బాధ పెడితే, వేదన చెందితే, ఎందుకురా నా బ్రతికేది, నేను చనిపోతే బాగుండు. హల్లెలూయా. ఎందుకండి, మన దేవుడు రోషం గల దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు శక్తివంతుడు అండి. నీ సమస్యను విడిపించే దేవుడు, నీ బంధకాలు తొలగించే దేవుడు, మరణం నుంచి కూడా జయించే దేవుడు అండి. హల్లెలూయా. మన దేవుడు మరణాన్ని జయించిండు. ఈరోజు నీ సమస్య ఎంతటి కదండి, నీ సమస్యని దేవుడు ఏం చేయబోతుండు, విడిపించబోతుండు. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన, ఒక సముద్రము 2 పాయలుగా మార్చబడుతుందా? విన్నారా అసలు ఎక్కడైనా? ఒక సముద్రము 2 పాయలుగా మార్చబడడం ఏంటండి, అసలు ఆలోచిస్తేనే దేవుడు ఒక కార్యాలు. అందుకే దేవుడు సెలవిస్తాడు, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంట, కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి ఆశ్చర్యం కలిగిస్తాను. నిజంగా ఆశ్చర్యమే అంటే మన దేవుడి కార్యాలు. ఎందుకంటే ఆ లోతు, ఆ మర్మము, ఆ వాక్యం ఒక చదువుతుంటే, దానిలో ఒక లీనం అవుతుంటే ఆ రుచి అనుభవించిన వారికి తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక కార్యం గొప్పవి. ఎందుకంటే ఒక సముద్రం 2 పాయలుగా ఒక వాటర్ నిలబడడం ఏంటంటే అసలు అసాధ్యం కదండి. అసలు ఎంత ప్రయత్నించినా, ఎన్ని చేసినా కూడా అసాధ్యం. కానీ దేవుడు ఏం చేయబోతుండో అటువంటి గొప్ప కార్యాలు చెబుతుందంటే, అసాధ్యము మనకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఈరోజు దేవుడు కూడా నీకు అసాధ్యం అనుకున్న పనులు కదండి, ఇది నా వల్ల కాదు యేసుప్రభా, ఈరోజు నేను ఒక ఉన్నత పొజిషన్ ఎదుగుతానో లేదో, లేకపోతే నేను మంచి చదువులు చదువుతానో, లేకపోతే మంచి జాబ్ వస్తుందో లేదో, లేకపోతే నాకు మంచి లైఫ్ సెటిల్ అవుతుందో లేదో, ఇలా నువ్వు ఈరోజు కృంగిపోతున్నావా? హల్లెలూయా. దేవుని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. నీ పరిస్థితులు మార్చబోతుండు. హల్లెలూయా. నీ స్థితిని మార్చబోతుండు, నీ గతిని మార్చబోతుండు. ఎవరైతే ఈరోజు దేవా నా పరిస్థితి ఉంది, నా బ్రతుకు ఇలా ఉంది యేసుప్రభా, నా జీవితం
ఇలా ఉంది, నేను ఇలా ఉండొద్దు యేసయ్యా, నా పరిస్థితిలో నాకు ధైర్యము కలిగించేయి. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఒక ధైర్యాన్ని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. చూడండి, మరి చాలా మందికి మనం చెప్పే మాటలు వెర్రితనంగా అనిపిస్తాయి కదండి. మరి లైట్ తీసుకుంటారు, కానీ దేవుని ఒక ప్రతి మాట వెర్రితనంగా, ఈ లోక మనుషులకంట వెర్రితనంగా ఉందంట. టైం పాస్ చేస్తూ ఉంటారు కొంతమంది అండి. ఎలా అంటే ఆయన ఒక శక్తి, ఆయన ఒక బలము ఎవరికి తెలియదండి. నిజంగా ఆయన ఒక శక్తి, ఆయన బలము తెలిసిన వారు ఎవరు నవ్వుకోరు కదండి, ఎవరు బాధపడరు, ఎవరు దుఃఖపడరు. ఒకవేళ నీ బాధ వేదనలో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఉన్నత పొజిషన్ ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితులు కూడా నువ్వేం కావాలంట? ధైర్యంగా ముందు వెళ్ళాలి. ఎందుకంటే దావీదు 3వ లక్షణం ఏం కలిగి ఉన్నాడు తెలుసా? ధైర్యం కలిగి ముందుకు వెళ్ళినండి. ఏ విషయంలోనైనా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఒక పని చేయాలంటే మనం బలహీనంగా పడిపోతాం, లేకపోతే ఒక బిజినెస్ చేయాలంటే లాస్ అయిపోతుందేమో, లేకపోతే నాకు మళ్ళీ తిరిగి లాభం వస్తుందేమో, మరి నేను నష్టపాలైపోతానేమో, నన్ను అందరూ నవ్వుల పాలు చేస్తారేమో, అందరూ హేళనగా చూస్తారేమో అని చెప్పేసి ఈరోజు ముందడుగు వేయడానికి నువ్వు భయపడుతున్నావా? నీ పక్షంగా ఎవరున్నారంట? దేవుడు. హల్లెలూయా. ఎవరైతే ఏ పరిస్థితులైనా సరే దేవుడు నాకు ఉన్నాడు అని ముందడుగు వేస్తారో